స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతికి కలుసుకోవటం, దేవుని వాక్య ధ్యానాన్ని కలిగి ఉండటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. ప్రియులారా, మీ ప్రేమ, మీ ప్రోత్సాహం చాలా గొప్పది. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నందుకే నేను ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. మీకు వందనవచనం తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా? అందరూ ఆరోగ్యం ఉన్నారా? ఏదన్నా అనారోగ్యాలు ఉంటే స్థానిక సేవకుడు ఉంటాడు కదా, ప్రార్థనా సహాయం తీసుకురండి. సంఘంలో మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. సంఘంతో మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. సంఘం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సంఘం అంటే పరలోకం కాదు, భూమి మీదే మనం ఉన్నాం. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని పెద్ద సమస్యలుగా భూతద్దంలో పెట్టి చూడకుండా సంఘంతో, దైవజనునితో సత్సంబంధం కలిగి దేవునిలో కొనసాగాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. పిల్లలు చక్కగా చదువుతున్నారా? వివాహానికి ఎదుగొచ్చిన బిడ్డలు ఉన్నారా? ప్రార్థన చేద్దాం. ప్రభు వారి పట్ల సహాయం చేస్తారు. ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమాలు, ఇతర మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయా? చాలా సంతోషం. ఆ బిడ్డలను దేవుడు దీవించునుగాక. చాలా సంతోషం. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి మన ధ్యాన భాగంగా హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న చివరి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అక్కడ హెబ్రీ గ్రంథకర్త తెలియచేస్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, సంపూర్ణలమగుటకు సాగిపోదాము అని ఇక్కడ తెలియచేయబడిన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ప్రియులారా, సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనము గత కొంతకాలంగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా సంపూర్ణత అంటే ఏమిటి అనే విషయాన్ని మొదటిగా మనం చూచాం. సంపూర్ణత అనగా లోపము లేని క్రైస్తవ జీవితం అని అర్థం. ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన మనము పూర్తిగా పాప స్వభావంతో నిండిన మన జీవితంలో సంపూర్ణంగా పాప స్వభావం నుంచి విడుదల పొంది క్రీస్తు స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ప్రభు ఎదుట నిలబడాల్సిన వారమై ఉన్నాం. ఆ సంపూర్ణత మన జీవితాలకు అవసరమైనది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము సంపూర్ణల మగుటకు సాగిపోదాము. కొంచెంతో, కొంచెం భక్తితో, కొంచెం ప్రార్థనతో, కొంచెం సహవాసంతో, కొంచెం పరిశుద్ధతతో, కొంచెం యథార్థతతో, కొంచెం నీతితో సరిపెట్టుకోకుండా సంపూర్ణతలోకి మనం వెళ్ళాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుండగా, ప్రియులారా, ఆ సంపూర్ణతను సాధించుటకు
మనము ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణులం కావాలి అనే దానిలో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది, విశ్వాస విషయంలో మనం సంపూర్ణులం కావాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ప్రియులారా, మనము విశ్వాసములో సంపూర్ణులం కావాలి. విశ్వాసము యొక్క అవసరత ఏంటి? ఒక వ్యక్తికి విశ్వాసం యొక్క అవసరత ఏంటి? ఆ విషయాలు మనం ధ్యానం చేశాం. ఒక వ్యక్తిలో విశ్వాసం ఉన్నది అనడానికి రుజువులేంటి? దానిని మనం ధ్యానం చేశాం. ఆ తదుపరి మరి ఒక వ్యక్తిని విశ్వాసం నుంచి దూరం చేసేవి ఏంటి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తదుపరి ప్రియులారా, ఇక్కడ మనము ఆ విషయాలు ధ్యానం చేస్తూ వస్తూ 5 విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిది మూర్ఖత్వం, రెండవది సందేహం లేక అనుమానించుట, మూడవది భయము, నాలుగవది అవిశ్వాసుల స్నేహం. ఇవి మనల్ని విశ్వాసం నుంచి దూరం చేస్తాయి. 5వది ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి అనేక మంది తమను తాము పొడుచుకొనిరి అని తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాయబడిన విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ధనాపేక్ష, దాన్ని ఆశించిన వ్యక్తులు తమను తాము పొడుచుకొని చనిపోయారు, విశ్వాసం నుండి దూరం అయిపోయారు. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనది. అలా విశ్వాసం నుంచి దూరం అయిపోయి ఆత్మీయ జీవితాలను పతనం చేసుకున్న వ్యక్తులు ఎవరున్నారో మనము ధ్యానం చేశాం. ఇదే సమయంలో ప్రియులారా, మరి ధనాపేక్షను జయించిన వారు ఎవరున్నారా అనే విషయాన్ని మనము ఈ దినాన ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రియులారా, ధనాపేక్షను జయించిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనం చూడాల్సిన వ్యక్తి, మనకు కనపడే వ్యక్తి ఎవరు అని అంటే అబ్రహాం గారు. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. సొదొమరాజు. ఈ 14వ అధ్యాయంలో ఏం జరిగిందంటే ప్రియులారా, కొంతమంది రాజులు వచ్చి సొదొమ మీద పడి ఆ సొదొమ ప్రాంతాన్ని దోచుకొని వెళ్తూ ఉంటుండగా ఈ సంగతి అబ్రహాము యొక్క చెవిని పడి వారిని వెంబడించి వారిని జయించి వారి బారి నుంచి మనుషులను ఆస్తిని మొత్తం కాపాడాడు. సొదొమరాజు ఈ సంగతి గుర్తించి ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చదువుతున్నాం. ఆయన అంటున్నాడు, మనుషులను నాకు ఇచ్చేసేసాయి, ఆస్తిని చూసావా అదంతా నీవే తీసేసుకో అని ఒక గొప్ప ఆఫరు అబ్రహాం గారికి సొదొమ రాజు ఇచ్చాడు. సామాన్యమైనది కాదు కదా. ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఏమండి ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎంత సంపద ఉన్నదో. ప్రియులారా, ఒక గొప్ప అవకాశం అబ్రహాం గారికి వచ్చింది. ఆ సమయంలో ఆయన స్పందించిన తీరు ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే 22వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, సొదొమరాజు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటిది ఆఫరు అని అంటే, మనుషులు నాకు ఇచ్చేసేసాయి, ఆస్తంతా నీవే తీసుకో అన్నాడు. ఎగిరి గంతేసి, దేవా ఇంత గొప్ప దేవుడువా, నువ్వు నా కొరకు ఎంత అద్భుతమైన అవకాశాన్ని సిద్ధపరిచావు ప్రభువా అని చెప్పి సంతోషించి వాటిని వెంటనే తీసుకొని ఏమండి అవసరమైతే ఆ ఇంట్లో ఒక స్తుతి కోటకు పెట్టుకోవాల్సిన వాడు. మనమైతే ఆ పని చేసి ఉండేవాళ్ళమేమో.
కానీ అబ్రహాము దైవ దృష్టి కలిగిన వాడు. తన జీవితంలో ప్రియులారా జాగ్రత్తగా వినండి, నాకు వద్దే వద్దు అన్నాడు. ఎందుకనంటే నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానని నీవు చెప్పకుంటున్నట్లు. ఎంత సవాలుకరమైన విషయమో ఇది. క్రైస్తవ జీవితాన్ని ఎంత సవాలు చేసిద్దో. అడ్డదారిలో వచ్చే ధనము కొరకు అబ్రహాము ఆశపడలేదు, దాని కొరకు అరులు చాచలేదు. ప్రియులారా, అబ్రహాం గారు దైవ చిత్తానుసారము కాని ధనమును తృణప్రాయముగా ఏం చేసేసి దాన్ని తృణీకరించేసేసి గొప్ప విజయాన్ని సాధించాడు. ఎంత అద్భుతమైన మాదిరి అబ్రహాం గారి జీవితంలో మనకు కనబడుతుంది. నేటి దినాన ధనము మహారాజై ప్రజల మధ్యలో, ఇంకా చెప్పాలంటే ప్రజల హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చున్నది. ధనం కొరకు భక్తిని అమ్మేసుకుంటున్న వ్యక్తులు నేటి కాలంలో ఎక్కువైపోతున్నారు. ధనము కొరకు అరులు చాచి పరుగులెత్తుతున్న వారు ఎక్కువైపోతూ ఉన్నారు. ధనమే ముఖ్యం అన్నట్లుగా బ్రతుకుతున్న పరిస్థితులు నానాటికి ఎక్కువైపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. ధనము చెడ్డది అని నేను చెప్పట్లేదు సుమా, ధనము వద్దు అని నేను చెప్పట్లేదు. మనము భూమి మీద జీవించాలంటే దాని అవసరత ఎంతో ఉన్నది. అయితే మరి మనకున్న అవసరత అబ్రహాం గారికి లేదా? మన కుటుంబాలు ఏపాటివండి? మహా అంటే 4, 5, 6, 7, 10 మంది ఉన్న కుటుంబం. ఒక గ్రామంలో మహా అంటే ఒక 5-6 కుటుంబాలు ఉంటే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది నేటి దినాల్లో. అబ్రహాము గారి ఇంట్లో 100 మంది ఉన్నారు, పెద్ద కుటుంబం. ఆయనకి ఎంత ఖర్చు ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం. దేవుడు నాకు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు, దేవుడే దీన్ని నాకు మార్గం తెరిచాడని చెప్పి గుడ్డిగా జ్వరబడి దాన్ని తీసుకొని వచ్చి తాను అనుభవించే అవకాశం ఉన్నది. కానీ ఒక దీర్ఘమైన ఆలోచన చేసుకోడు. జాగ్రత్తగా వినండి. నాకు సొదొమ ధనము వద్దు. గమనించాలి, సొదొమ సొమ్ము నాకొద్దు. ఎంత అద్భుతమైన విషయమో. ఎలా జయించగలిగాడు, ఎలా చెప్పగలిగాడు అప్పటికప్పుడు అని అంటే, ఇక్కడ మనం ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఆయన అంటున్నాడు, ప్రమాణము చేస్తున్నాను అనలేదు, ప్రమాణము చేసి ఉన్నాను. అంటే ఎలాంటి సొదొమ సొమ్ము నాకు వద్దు అని ముందుగానే హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు ఆయన. ప్రియులారా, సొదొమ సొమ్ము నాకొద్దు, పాపపు సొమ్ము నాకొద్దు, అన్యాయపు సొమ్ము నాకొద్దు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో సంపాదించిన సొమ్ము నాకొద్దు అని ముందుగానే అబ్రహాం గారు తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు. అప్పటికప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కాదు, ముందుగానే సిద్ధపడ్డాడు. ఒకవేళ నేను ఆశపడతానేమో, ఒకవేళ నేను తొందరపడతానేమో అని ముందుగానే సిద్ధపడ్డాడు. సొదొమ సొమ్ము నాకొద్దు. సొదొమ కొరకు లోతు పరుగులెత్తాడు. కానీ సొదొమ సొమ్ము కొరకు అబ్రహాం గారు ఏ మాత్రము కూడా ఆశపడట్లేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దయచేసి వినాలి ఈ మాటని. మనం సొదొమ సొమ్ము మనకొద్దు, దేవునికి వ్యతిరేకమైన సొమ్ము మనకొద్దు, దేవుని చిత్తము కాని సొమ్ము వెంట మనం పరుగులెత్తకూడదు. అది క్షేమకరమైనది కాదు. అన్యాయము, మోసము, దగ, పాపము ద్వారా వచ్చే సొమ్ము మనకొద్దు. అది మనల్ని నష్టపరిచేదే కానీ మనకు ఏమాత్రం క్షేమమునిచ్చేది కాదు అని అబ్రహాము వల్లే మనము దృష్టి పెట్టాల్సిన వారమై ఉన్నాం. అబ్రహాము గారి వల్లే ఆలోచించాల్సిన వారమై ఉన్నాం అనే సంగతిని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత అద్భుతమైన విజయం సాధించాడు డబ్బు మీద, ఆస్తి మీద. సోదరులారా, ధనము మీద మనకు జయము కావాలి, ఆస్తుల మీద మనకు జయము కావాలి. ఈ రోజున పక్కవారి సొమ్ముని ఆశించే వాళ్ళు ఎంతమంది అండి? అనేక ఇళ్లల్లో ప్రక్కవారి గ్లాసులు, చెంబులు, గిన్నెలు ఉంటున్నాయి. ఏమైందిలే అనుకుంటున్నారు. చాలామంది పక్కవారి స్థలాలను ఆక్రమించుకునేవారుగా ఉంటున్నారు. పక్కవారి వాటిని ఆశిస్తూ ఉన్నారు. తమ ప్రక్కవారిది నాకొద్దు. ఆహా, ఎంత అద్భుతమైన గ్రహింపు.
దేవుడు నాకు ఇచ్చింది కావాలి, దేవుడిచ్చిందే కావాలి నాకు, దేవుడు నాకు ఇవ్వనిది ఏది నాకు వద్దు, అది ఎంత గొప్పదైనా సరే దేవుడు నాకు ఇవ్వాలే కానీ రూపాయి అయినా చాలు, దేవుడు నాకు ఇవ్వనిది ₹1,00,00,000 కాదు కదా, ₹1,00,00,000 కూడా నాకు అవసరం లేదు. ఇది సిద్ధపాటు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ విధమైన సిద్ధపాటుతో కూడుకున్న జీవితం మన జీవితాలకు చాలా అవసరమైనది, చాలా ముఖ్యమైనది. ఇది మనం మన జీవితంలో మన హృదయాల్లో సిద్ధపరచుకోవాలన్నమాట. అబ్రహాము సొదొమ రాజు ఇస్తానన్న ఆస్తిని నిర్ద్వందంగా రెండో మాట లేకుండా తిరస్కరించేసేసాడు. ఎంత శక్తి కావాలో చూడండి, ఎంత విశ్వాసం కావాలో చూడండి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను వృద్ధి చేయాలి, దేవుడు నన్ను వర్ధిల్ల చేయాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఎంత అద్భుతమైన శక్తితో కూడిన విశ్వాసము అబ్రహాం గారు కలిగి ఉన్నారో, ఎంత అద్భుతమైన సంపూర్ణతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అబ్రహాము గారి జీవితాన్ని మనం చూస్తూ ఉండంటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దయచేసి వినండి. అబ్రహాము గారు దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తన జీవితంలో ప్రియులారా ఇలాంటి సొమ్ము కొరకు ఎక్కడ ఆశపడలేదు, ఎప్పుడు ఆశపడలేదు. ఒకవేళ పొరపాటున ఏదైనా వచ్చినా కూడా అది అబ్రహాం గారి జీవితాన్ని నష్టపరిచింది. అయితే ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాం గారు నిర్ద్వందంగా దీన్ని తిరస్కరించిన అబ్రహాం గారికి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా అని అంటే దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది. 24వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుడు అబ్రహాముకి ఏమీ తక్కువ చేయలేదు. అన్ని విషయాలలో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే, నీ పిల్లలను ఆశీర్వదించాలి అని అంటే జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన దానిని ఏమాత్రము కూడా ఆశించకుండా ఉండటమే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నన్ను ఆశీర్వదించాలి. ఆదివారం నువ్వు పరుగులెత్తి సంపాదించేది దేవుని చిత్తానుసారమైన సొమ్మ, జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అబద్ధాలు ఆడి సంపాదించేది దేవుడి చిత్తానుసారమైన సొమ్మ, అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించేది దేవుని చిత్తానుసారమైన సొమ్మ. అవి సంపాదించి దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు అని అంటే అది దేవునికి ఎంత అవమానం అసలు అది. ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని దేవుని ఆశీర్వాదం మన జీవితంలో మన కుటుంబంలో ఉండాలని మనం ఎదురు చూడాల్సిన వారమై ఉన్నాం. ధనమును జయించిన వారు. రెండవ విషయాన్ని మనం చెప్పుకుందాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. నయమాను, ఎలీషా వీరిద్దరికి సంబంధించిన సంగతి దాదాపు క్రైస్తవ జనాంగమునకు పరిచితమైన విషయాలు. కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్న నయమాను ఇజ్రాయేలు చిన్నది చెప్పిన సమాచారాన్ని బట్టి ఎలీషా గారి దగ్గర వచ్చి ఎలీషా గారి మాట ద్వారా స్వస్థత పొందుకున్నాడు. అయితే తాను తీసుకొచ్చిన సొమ్మును ఎలీషా గారికి ఇద్దామని ప్రయత్నం చేస్తే ఎలీషా గారు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నాం, యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోను. సరేలే అని నయమాను వెళ్ళిపోలేదు. ఎలీషా వద్దంటుంటే సరేలేండి మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అనలేదు. అనకుండా నయమాను చేసిన పని ఏంటంటే ఎంతో బ్రతిమలాడాడు. తీసుకోమని ఎంతో బ్రతిమలాడాడు. గమనించారా? ఎంతో బ్రతిమలాడినా కూడా అతడు ఒప్పకపోయెను. డాక్టర్ బిల్లీ గ్రహం గారి గురించి ఆయన కుమారుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి. మా నాన్నకి ఒకే నాలుక ఉంది, 2 నాలుకలు లేవు అన్నాడంట. ఆ మాట విన్న దగ్గర నుంచి నాకు చాలా ఆశ్చర్యము భయము కలుగుతున్నాయి. నా పిల్లలు నా గురించి ఈ మాట చెప్పగలరా అని. ఎలీషా వద్దు అన్నాడు,
ఎంత బ్రతిమలాడినా కూడా ఇక దాని జోలిపోలేదు, ఒప్పుకోలేదు. 2 నాలుకలే, ఒకే ఒక నాలుక ఉంది ఎలీషా గారికి కూడా. బ్రతిమలాడితే తీసుకుందాము అని అనుకోలేదు. ఎంత బ్రతిమలాడినా కూడా దాన్ని తీసుకోలేదు అనే మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. ఎందుకు తీసుకోలేదు? నయమాను తాను మొదట చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించిన వాడు కాదు. చాలా కోపగించుకున్నాడు, చాలా అవిధేయత ప్రదర్శించాడు. అయితే ఒక పనివాడు చెప్పిన మాట విని యొర్దాను నదిలో మునిగి స్వస్థత పొందుకున్నాడు. అప్పుడు అతని ఆలోచన మారిపోయిందన్నమాట. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నయమాను వేరే వేరే ఆలోచనలో, వేరు వేరు ఊహల్లో ఉన్నాడు, వేరు వేరు తలంపుల్లో, పద్ధతుల్లో ఉన్నాడు. ఆ పద్ధతుల్లో ఎలీషా గారికి ఒక్కడు కూడా నచ్చలేదు. నయమాను ఇంత స్వస్థత పొందుకున్నా కూడా అతని ఆలోచన తీరు పూర్తిగా మారలేదు. అతని ఆలోచన తీరు ఎలాగున్నది? నేను మీదడి తీసుకొస్తున్నాను చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడునైనా నాకు ఇప్పించకూడదా అని అన్నాడు. చూడండి, ఇప్పటి వరకు ఉన్న ఆలోచనలు వేరు, ఇప్పుడు వచ్చిన ఆలోచనలు వేరు. చాలా బాగుంది. ఇక నుంచి నేను ఏ దేవతకు కూడా ఏ విధమైన దహన బలి కానీ ఏ ఇతర దేవతలకు నేను అర్పించను అన్నాడు. బాగుంది. అయితే 18వ వచనంలో అంటాడు, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా అనే మాట చదువుతున్నా. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను ఇక నుంచి ఏ దేవతకు దహన బలినైనా మరే విధమైన బలినైనా ఏ దేవతకు నేను అర్పింపను అన్నాడు. అంతలోకే మళ్ళీ బలహీన పడిపోయి అతను అన్న మాట ఏంటంటే, ఒకవేళ నా యజమానుడు అంటే మా రాజుగారు రిమ్మోను గుడిలో పూజకి వెళ్ళినప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్తాను, దేవుడు నన్ను క్షమించుగాక అని అంటా ఉన్నాడు. వెంటనే బలహీన పడిపోయాడు. బలహీనమైన మనసు కలిగిన వాడు. ప్రియులారా, నిజమైన దేవుణ్ణి ఆరాధన చేసే సంపూర్ణమైన మనసు లేనివాడు ఇలాంటి వాడి దగ్గర నేను ఎందుకు తీసుకుంటాను అని భావించి ఉండొచ్చు ఎలీషా గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజున దేవుడు కోరుతుంది మనల్నే కానీ మన సొమ్మును కాదు. మొదట నీవు కావాలి దేవునికి, మొదట నీ జీవితం కావాలి దేవునికి, మొదట నీ సమర్పణ కావాలి దేవునికి. దేవుడు మొదటగా నిన్ను కోరుతున్నాడు. ఈరోజున చాలామంది ఏమంటున్నారంటే, లేదండి నేను కాదు, నేను ఎంతైనా ఇస్తాను, నేను మాత్రం కాదు అంటున్నారు. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము ఇస్తేనే కదా పాస్టర్ గారు బ్రతుకుతుంది, మా వల్లే కదా పాస్టర్ గారు బ్రతుకుతుంది అని అనుకుంటున్నారు. సరే, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. మరి నువ్వెవరి వల్ల బతుకుతున్నావు? నీ వల్ల నువ్వు బతుకుతున్నావా? దేవుని వల్ల కదా నువ్వు బ్రతుకుతుంది. నీ ఆరోగ్యం ఎవరిది? నీ ఆయుష్ ఎవరిది? నీవు పీల్చుకున్న గాలి ఎవరిది? నువ్వు తాగుతున్న నీళ్ళు ఎవరి? నీ సమస్త పరిస్థితులు అసలు నువ్వు మాత్రం సృజించబడింది ఎవరి వలన? నిన్ను పుట్టించింది ఎవరు? నేను బ్రతికిస్తుంది ఎవరు? నీ పోషిస్తుంది ఎవరు? దేవుడు కదా. నువ్వు బ్రతుకుతుంది దేవుని వల్ల కదా. రైట్. మరి నువ్వు ఇవ్వాల్సింది ఎవరికి? ఇస్తుంది ఎవరికి? పాస్టర్ గారికి నేను ఇస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు? మనం ఇస్తుంది దేవునికి. దేవుడు మనకిచ్చాడు, మనం దేవునికి ఇస్తున్నాం. దేవునికి మొదటగా నీ జీవితం కావాలి. దేవుడు మొదటగా నిన్ను కోరుతున్నాడు. నువ్వు రక్షణ పొందకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, నువ్వు రక్షణ అనుభవంలోకి రాకుండా నువ్వు ఎంత ఇస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ఈ రోజుల్లో చాలామంది రక్షణ పొందడానికి ఇష్టపడట్లేదు, కానీ దేవునికి ఎంతైనా ఇస్తామంటారు. దేవుడు దాన్ని కోరట్లేదు. దేవునికి కావాల్సింది నువ్వు పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. తన బిడ్డగా నీ జీవితం ఉండాలని పట్ల ఆయనకున్న గొప్ప సంకల్పం.
నువ్వు దాని ప్రక్కన పెట్టేసేసి లేదు నా డబ్బు ఇస్తానంటే ఎవరికి కావాలి నీ డబ్బు? ఎవరికి కావాలి నువ్వు పెట్టే తిండి? ఎవరికి కావాలి? దేవుడు ఆశిస్తున్నాడు అనుకుంటున్నావా? నీ డబ్బు కొరకు ఆయన కాసుకొని కూర్చున్నాడా నువ్వు ఎప్పుడు తెచ్చిస్తావని? నువ్వు పెట్టే తిండి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడా? అలా కనపడుతున్నాడా దేవుడు నీకు? అంత తక్కువైపోయాడా దేవుడు నీకు? సోదరి సోదరులారా, దేవుడు మొదట నిన్ను కోరుతున్నాడు. నువ్వు కావాలి ఆయనకి. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి, నీవు పరలోక సంబంధిగా దైవ సంబంధిగా నువ్వు మార్పు పొందాలి, మార్పు చెందాలి. అది నీ పట్ల దేవునికి ఉన్న గొప్ప సంకల్పం. అది జరగాలి మొదట. అది జరగకుండా నువ్వు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా, నేను దైవజనునిగా చెప్తున్నాను ప్రియులారా, అవి దేవుని లెక్కలోకి రావు. నువ్వు ₹1,00,00,000 ఎదురుగా పెట్టు, మందిరంలోకే తీసురా, అవి దేవుని లెక్కలోకి రావు. అవి దేవునికి అవసరం లేదు. మొదట నువ్వు కావాలి ఆయనకి. ఎందుకంటే భూమి ఆకాశం అందున్న సమస్తము కూడా ఆయనవే. 1000 కొండల మీద పశువులు ఆయనవే. సమస్తము దేవునిదే. దేవునికి మనం ఇచ్చేదేంటి? ఆయనకైనా తక్కువ అవుతుందా? లేదు. కానీ నీ జీవితం ఆయనకు కావాలి. ఆయన ఈ లోకానికి వచ్చింది నీ కోసం, నిన్ను రక్షించడం కొరకు, నిన్ను విమోచించడం కొరకు, నిన్ను తన బిడ్డగా చేసుకోవడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనకు కావాలి. నిన్నుగా ప్రేమిస్తున్నాడు. నీ జీవితం ఎన్ని దోషాలతో కూడా ఉందో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితంలో ఎన్ని అవిధేయతలు ఉన్నాయో, ఎన్ని అతిక్రమాలు ఉన్నాయో, ఎన్ని పాపాలు ఉన్నాయో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల ఆయన ప్రేమ అంత గొప్పది. నువ్వు కావాలి ఆయనకి. సోదరి సోదరులారా, ఎలీషా గారు నయమాను సొమ్మును ఆశించలేదు. ఎంత బ్రతిమిలాడినా కూడా ఇష్టపడలేదు. నయమాను సొమ్ముని ఎలీషా గారు జయించారు. ఎంత శక్తి కలిగిన విషయం అది. నయమాను సొమ్మును ₹10, ₹100 ఎంత తీసుకొచ్చాడు. ఆయన సైన్యాధిపతి, సిరియా రాజు క్రింద సైన్యాధిపతిగా ఉన్నవాడు. ఎంత తీసుకొని వచ్చాడో. దుస్తులు తీసుకొచ్చాడు, ఏమండి, వెండి తీసుకొచ్చాడు, ఎంతో తీసుకొచ్చాడు. కానీ దాని కొరకు ఆశించాడు గెహజీ సంగతి మనం చెప్పుకున్నాం, మనందరికీ తెలుసు. సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటలు విందాం. మన వ్యక్తిగత జీవితాల్లో అబ్రహాము ఎలీషా వలె ధనాపేక్షను జయించి దేవునికి మహిమ తీసుకొద్దాం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా దయచేసి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మా ఎదుటి ఉంచిన నీ భక్తుల జీవితాన్ని బట్టి నీకు వందనాలు. మేము కూడా ధనాపేక్షను జయించి నీకు మహిమ తీసుకొచ్చేవారిగా ఉండనట్లు సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారిలో ఎవరైతే ఈ కార్యక్రమం విన్నారో, ఈ మాటలు విన్నారో ప్రభా, వారు తమ జీవితాలనికి సమర్పించి నేను మహిమపరిచినట్లు సహాయం చేయండి. అనారోగ్యాలతో ఉన్నవారు మీరు ముట్టి స్వస్థపరచండి, అవసరతలు తీర్చండి. నేను రాకడ కొరకై సిద్ధపరచండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడయండి. తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు